హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో ఒక మంచి స్వీట్ చేసి చూపించబోతున్నానండి నేను మీకు. ఇది సేమ్ టేస్ట్ రసమలై లాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది ఇది. బ్రెడ్తో రసమలై ఎలా చేయాలంటో చూద్దాం రండి. పచ్చికోవా స్వీట్ స్టాల్లో దొరుకుతుందండి. దాన్ని ఒక 100 గ్రామ్స్ తెచ్చుకుని చక్కగా దాన్ని గ్రేట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో తురిమిన కోవా ఒక కప్పు వేసుకుంటే ఒక అరకప్పు పంచదార వేసుకోండి. ఈ రెండు కలిపి అలా కలుపుతూ ఉంటే అది నెమ్మదిగా ఒక పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. దాన్ని అలా ఒక్క 2 నిమిషాలు ఉడికించి పంచదార కరిగిపోయి అది స్మూత్గా అవ్వగానే దాన్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు పాలు పోసుకోండి. అదే కప్పుతో ఒక అరకప్పు పాల పొడిని వేసుకోండి. ఏదైనా కానీ బజార్లో మీకు దొరికే పాల పొడి ఏది ఉంటే అది తెచ్చుకోండి. మనం పాల పొడి వేసుకున్నామంటే తొందరగా చిక్కబడి దగ్గరికి వస్తాయన్నమాట. పాలను అయితే అలా కలుపుకుంటూ ఉండండి. కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు ఎల్లో కలర్ మిఠాయి రంగుని ఒక స్పూన్ పాలల్లో కలిపి వేసేసుకోండి. వేసేసుకొని అలాగే ఒక 2 ఇలాచీలు కూడా దంచేసి అందులో వేసుకోండి. కలపడం మాత్రం ఆపకండి, అలా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు అదంతా బాగా దగ్గరికి వచ్చేసాక పంచదారని మిక్సీ చేసేసుకుని అది ఒక 1/2 కప్ వేసుకోండి. పంచదారని డైరెక్ట్గా కూడా వేయచ్చండి, కానీ అలా వేసే కన్నా ఇలా అయితే తొందరగా కరిగిపోయి మనకి తొందరగా దగ్గరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు అన్నీ కలిపేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ని తీసుకొచ్చుకోండి. బ్రెడ్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగా పీలుస్తుంది ఇది చక్కగా. దాన్ని ఏదైనా ఒక గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ అలా రౌండ్గా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని చక్కగా కట్ చేసుకోండి. అలాగే అన్ని బ్రెడ్ ముక్కలు కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ 10 బ్రెడ్ పీసులకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకుని దాని మీద ఒక స్పూన్ కోవాను వేసేసుకోండి. వేసుకుని చక్కగా స్ప్రెడర్తో దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకుని వేరే బ్రెడ్ ముక్కని అంది మీద పెట్టేసేయండి. అలా పెట్టేసేసి దాన్ని ఒక గిన్నెలో పెట్టేయండి. అలాగే ఇంకో బ్రెడ్ తీసుకుని అందు మీద కూడా కోవాను పెట్టేసి ఇంకో ముక్క పైన పెట్టేసేసి అందులో పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు అందు మీద బాదం, పిస్తా, జీడిపప్పు 3 కలిపి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటి మీద ఆ పొడిని జల్లేసేసేయండి. జల్లేసి ఇప్పుడు వేరే బ్రెడ్ పీసులు కోవాతో పెట్టేసేసుకుని వాటిపైన అలాగే పెట్టుకోండి. పెట్టేసేసుకుని వాటి మీద కూడా డ్రై ఫ్రూట్ ముక్కల్ని చక్కగా వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక మరిగించి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలనన్నిటిని ఆ బ్రెడ్లు తడుపుకుంటూ అంది మీద అలాగే వేసేయండి. ఫ్రెష్ బ్రెడ్ అయితే కనుక చక్కగా వెంటనే పీల్చేసుకుని చాలా స్మూత్గా అవుతుందండి. అందుకని ఎప్పుడు ఫ్రెష్ బ్రెడ్నే ఎంచుకోండి. ఇప్పుడు ఆ పాలన్నీ అందు మీద వేసేసాక మళ్ళీ కొంచెం మిగిలిన ఆ డ్రై ఫ్రూట్ పీసెస్ కూడా అందులో వేసేసుకుని ఇప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాక తీసి చక్కగా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.